ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రక్షణలో, కాపుదలలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయా, ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా అందరినీ సజీవంగా ఈరోజు నిలవబెట్టినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనము, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించునని అయా మీరు తెలియజేస్తున్న రీతిగా అవునయ్యా, ఎవరైతే మీ మాటలు వినడం మాత్రమే కాదు కానీ ఆ మాటలను కార్యరూపంలో పెట్టినట్లయితే, అంగీకరించి ఆ విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే వారికి ఏ ప్రమాదము జరగదని, వారు ఏ శ్రమల్లో, ఏ ఉచ్చుల్లో చిక్కుబడకుండా సురక్షితంగా, క్షేమంగా జీవిస్తారని, ఏ అపాయం వచ్చినా దానికి వారు భయపడరని తెలియజేస్తున్నారు. ఈ రోజున మేమందరము కూడా మీ ఉపదేశాన్ని కేవలం వినేవారిగా మాత్రమే కాదు కానీ, లేఖనాలను కేవలం చదివేవారిగా మాత్రమే కాదు కానీ వాక్యానుసారంగా జీవిస్తూ, అంగీకరిస్తూ సురక్షితంగా, క్షేమంగా జీవించగలిగిన భాగ్యం మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు వారు ఎన్నో తలంపులు కలిగి ఉన్నారు, ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు, ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారయ్యా. వాటన్నిటిలో బిడ్డలకు మీ చిత్తానుసారంగా విజయాన్ని దయచేయమని అడుగుతున్నాం అయ్యా. ఈ రోజున తండ్రి, మా ప్రతి పనిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్క పనిలో మమ్మల్ని నూరంతలుగా దీవించండి తండ్రి. శక్తిని, బలమును, జ్ఞానమును మాకు దయచేయండి ప్రభువా. అడ్డులు, ఆటంకాలు ఏవి కూడా లేకుండా మేము వెళ్తున్న ప్రతి మార్గమును సరళపరచమని, మమ్మల్ని విజయవంతంగా నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణాన్ని కూడా దీవించండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమకరమైన ప్రయాణాలు మేము కలిగి ఉండులాగున మీ కృప మాపై కుమ్మరించండి. ఏ ఒక్కరికి ఎటువంటి ఆపదలు కానీ, ప్రమాదాలు కానీ జరగకుండా మీరే భద్రపరిచి కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా నాయన, ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. తగిన జ్ఞానమును వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాగా బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి డెలివరీస్ రిపోర్ట్స్లోను, ఆపరేషన్స్లోను మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున ఏ విషయాన్ని బట్టి కూడా మేము కృంగిపోయేవారిగా, అయ్యా ఎవరి చేతిలో మోసపోయేవారిగా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము పట్టుబడకుండా మాకు సహాయం దయచేయండి తండ్రి. మీ నామాన్ని ఘనపరిచే విధంగా మీ కృప చూపించండి అయ్యా. ఈ రోజున నాయన, మాకు ఏ లోటు లేకుండా, ఏ లేమి లేకుండా సమృద్ధిని దయచేయండి. ప్రతి విషయంలో ఆర్థికంగా ఆదుకొనండి ప్రభువా. ఆత్మీయంగా బలపరచండి తండ్రి. మంచి ఆరోగ్యంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ సమాధానంతో, శాంతితో, అయా నెమ్మదికరమైన జీవితాలు కలిగి ఉండులాగున కృప చూపించండి తండ్రి. అయా, మాలో ఏ బిడ్డ కూడా ఈరోజు లోకమాయలో పడిపోకుండా, అపవాది చెర్రల్లో పడిపోకుండా నాయన సహాయం దయచేయండి ప్రభువా. ప్రభువా, ఎవరైతే ఈ రోజున శుభకార్యాలు జరిగించుకుంటున్నారో వారికి తోడై ఉండండి తండ్రి. ఈ రోజున మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, ఈ రోజున మేము మీ యొక్క రాజ్య సువార్తలు పాలిభాగస్తులై ఉండి అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉండులాగున మీరే సహాయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.